తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అది విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం. అక్కడ ఓ రైతు చనిపోతా అంటూ చేతిలో పురుగుల మందు డబ్బాతో ఉన్నాడు. పక్కనే ఆ కన్న కూతురు రోధిస్తూ భూమి వద్దు, నాన్న కావాలి అంటూ ఏడుస్తోంది. వెక్కి వెక్కి నాన్న కోసం కన్నీరు కార్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఏడుపు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గుషిని గ్రామానికి చెందిన చెనమల్లు అబద్దం అనే రైతు 20 ఏళ్ల కిందట అదే గ్రామానికి చెందిన కొంతమంది వద్ద 1.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. అప్పట్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అప్పటి నుంచి భూమిని తానే సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన భూమిని సర్వే చేసి మ్యూటేషన్ చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే రైతు వద్ద భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోవడంతో రెవెన్యూ అధికారులు ఏడాదిగా తిరస్కరిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భూ విక్రయదారులు అబద్దం సాగు చేస్తున్న భూమిని వారి పేరు మీద ఆన్లైన్ చేయించుకోవడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు శుక్రవారం ఉదయం పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అధికారులతో గొడవకు దిగాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే వీఆర్ఓ గోవింద్ మాట్లాడుతూ రైతు అబద్దం సాగులో ఉన్న భూమిని ఆయన పేరిట మ్యూటేషన్ చేయాలని 2 నెలలుగా తమపై ఒత్తిడి తెస్తున్నారని, పట్టా రైతులతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సలహా ఇచ్చానని చెప్పారు. ఆ రైతు నుంచి ఎటువంటి లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న కుమార్తె తండ్రిని అడ్డుకుంటూ కన్నీరు పెట్టింది. భూమి వద్దు, ఏం వద్దు, నాన్న కావాలి అంటూ రోధిస్తూ అతడి చేతిలో పురుగుల మందు డబ్బాను తీసుకుని నేలకేసి కొట్టింది. తండ్రి ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో అనే బాధ, భయంతో ఆమె పరితపించడం ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటోంది. రక్త సంబంధం కంటే ఆస్తులకే విలువిచ్చే ఈ రోజుల్లో పోతే భూమి పోని నాన్న, నువ్వు ఉంటే చాలు అనడం చూసిన వారిని ఆలోచింపచేస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.